ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నాధీతశ్రుతయో న సత్యమతయో ఘోషస్థితా గోపికాః జారిణ్యః కులజాత ధర్మ విముఖాః అధ్యాత్మభావం యయుః భక్త్యా యస్య తథావిధాశ్చ సుగమాస్తస్యాధియః సమ్మతాః ఆర్తత్రాణపరాయణः స భగవాన్ నారాయణో మే గతిః. నాధీతశ్రుతయః న సత్యమతయః ఘోషస్థితాః గోపికాః. గోపికలు వారు వేదాధ్యయనం చేయలే, శాస్త్రములని చదవలే, అలాగే వారికి బ్రహ్మతత్వము వేదాంత జ్ఞానము ఇత్యాదులు ఏమీ లేవు. అలాగే వారికి ఇది ఇలాగే చెయ్యాలి అనేటటువంటి నిశ్చయమైన ఒక నిర్ణయం కూడా ఉండదు. అటువంటి గోపికలు చివరికి అధ్యాత్మభావాన్ని పొంది ఆ పైన పరమాత్మని భక్తితో సేవించి నవవిధ భక్తి రీతుల్లో పరమాత్మని తమ శక్తి కొలది వారు సేవించి ఆ పైన మోక్షాన్ని పొందారు. కేవలం భక్తిని మాత్రమే చూచేటటువంటి ఆ మహావిష్ణువు, ఆ పరమాత్మ వారి యొక్క విద్యలు, అర్హతలు, వారి యొక్క సంపద ఇత్యాదుల్ని పట్టించుకోక ఏది లేకపోయినా భక్తి ఉంటే, ఎన్ని ఉన్నా భక్తి లేకపోతే, ఈ రెండింటి మధ్య భేదం ఎలా పరిణమిస్తోంది అనంటే, కేవలం సమస్తము ఉన్నప్పటికీ భక్తి లేకపోవడం వలన పరమాత్మ నామస్మరణ ఏ సందర్భంలో చేయాలో ఆ సందర్భంలో గుర్తురాక సామాన్యుడిగా మిగిలిపోయి, ఏమీ లేనప్పటికీ భక్తి ఉండడం చేత గోపికల్లాగా అజామిళుల్లాగా మోక్షాన్ని పొందేటటువంటి అదృష్టం కలిగి, ఇలా తన భక్తులని తన యందు అవ్యాజమైనటువంటి, తన యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములతోటి తనను కీర్తించేటటువంటి వారిని ఉత్తమమైన స్థితిలో రక్షిస్తూ వారిని సర్వథా కాపాడుతూ కన్నతండ్రి వలె చూచుకుంటూ వారి వారి అర్హత బట్టి వారికి కావలసినటువంటివన్నీ కూడా తీరుస్తూ భక్తుల సమస్తమైన కష్టములని పోగొట్టి వారిని రక్షించేటటువంటి దివ్య దేవుడుగా కలియుగంలో ఆ పరమాత్మ అవతరించి శ్రీ వెంకటాచలం మీద నిత్య పూజలు అందుకుంటూ మనందరి చేత గోవిందా అని పిలవబడుతూ కొలవబడుతూ ఆర్తత్రాణ పరాయణుడు అనేటటువంటి నామాన్ని సార్థకం చేసుకుని మనందరికీ కూడా విశిష్టమైన ధర్మ కార్యములను ఆచరించే యోగ్యత కలిగించారు. ఆ స్వామివారి దివ్య పాదార విందములని ఆశ్రయించి మనం ప్రతినిత్యము కూడా ఆ భగవత్ సన్నిధానంలో ధర్మ విచారం చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఎన్నో మంచి విషయములని తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాం. జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నాం. జ్ఞానప్రదమైన అరణ్య పర్వ పారాయణతో ఈనాటి పారాయణానికి కూడా మనం సంకల్పాన్ని స్వామివారి ఎదుటిగా ఆచరించుకుని స్వామివారి ఆశీస్సురుని అందుకుంటూ నాంది పలుకుదాం. శ్రీవారి ఆశీస్సురుని గైకొందాం.
విఘ్నేశ్వరధ్యానం నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక శ్రీనివాసధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనశతమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోపాముద్రోవాచ కృతవానసి తత్సర్వం భగవన్మమ కాంక్షితం ఉత్పాదయ సకృన్మహ్యం అపత్యం వీర్యవత్తరం. వాతాపి కథ చెప్పుకున్నాం. ఇల్వలుడు చివరికి అగస్త్య మహర్షితో వచ్చినటువంటి ముగ్గురికి కూడా రాజులకి శృతర్వ, బ్రధ్నశ్వ, త్రసదస్య అనే పేరు కలిగిన ముగ్గురికి ధనాన్ని ఇచ్చి అగస్త్య మహర్షికి కూడా దానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చి బంగారు రథాన్ని కూడా ఇచ్చి వారిని పంపిస్తూ రాక్షస స్వభావంతో అగస్త్య మహర్షిని ఇంకా ఏదో చేద్దామని ఆ రథాన్ని వెంబడిస్తూ ఉంటే ఆయన హుంకారాన్ని ఒకసారి పఠించి ఆ వెంటనే అతన్ని భస్మం చేశాడు అని చెప్పి చెప్పుకున్నాం నిన్నటి కథాశ్రవణంలో. ఇక్కడే మనకి ఇతపూర్వం మనం చెప్పుకున్నటువంటి వచనం కూడా గుర్తుకు రావాలి. ధర్మరాజు లోమశ మహర్షిని అడిగినప్పుడు, నాయన నువ్వేమీ భయపడవద్దు, అంతా అలాగే ఉంటుంది, లోకమంతా అధర్మంతో
ఎవరైతే గొప్పవాడు అవుతూ ఉన్నాడో అటువంటి వాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఏదో కొన్ని ఆనందాల్ని పొందుతాడు. ఆ ఆనందాలు పొందిన తర్వాత కీర్తిని ప్రతిష్టని కూడా పొందుతాడు. ఆ పైన శత్రువుల్ని జయిస్తాడు. సమూలంగా చివరికి నాశనం అయిపోతాడు అని వర్ధత్యధర్మేణ నరః తతో భద్రాణి పశ్యతి తతః సపత్నాంజయతి సమూలస్తు వినశ్యతి అనేటువంటి మాట మొన్న మనం చెప్పుకున్నాం. అది ఒక్కసారి ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే ఇల్వలుడి విషయంలో ఆ మాట అక్షర సత్యమైంది. వర్ధత్యధర్మేణ నరః, రాక్షస స్వభావంతో ఇల్వలుడు చాలా గొప్పవాడయ్యాడు. సంపద బాగా సంపాదించాడు. బాగా సంపదని కూడా తీసుకుని చాలా ధనవంతుడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ తెచ్చుకున్నాడు. ఆ పైన తతో భద్రాణి పశ్యతి, తన సంపద పెంచుకున్న తర్వాత ఎన్నో సుఖాలని కీర్తి ప్రతిష్టల్ని కూడా పొందాడు. ఇలవలుడంటే సామాన్యుడు కాదు, రాక్షసరాజు, మహానుభావుడు అని ఇష్టులు కొందరు కీర్తించారు, కొందరు భయపడ్డారు, కొందరు గౌరవించారు. ఇలా సమాజంలో ఒక స్థితికి వచ్చాడు ఇలవలుడు. ఆ పైన తతః సపత్నాంజయతి, తను వరం అడిగితే తీర్చలేదన్న కోపంతో ఎవరెవరైతే ఉన్నారో ఇగో ఈ మునిలాగా అటువంటి వారందరినీ చంపేస్తాను అని చెప్పి ఒక కృత్రిమమైన ఆలోచనని పెట్టుకుని అన్నం కోసం ఇంటికి పిలిచి వారందరినీ చంపి తినడం కూడా మొదలుపెట్టాడు. తనకి శత్రువులు, సపత్నాన్ అంటే శత్రువుల్ని అని అర్థం. తనకి శత్రువులు ఎవరు అనంటే ఇగో ఆ మహానుభావుడు వేదాంగాధ్యయనం అంతా పూర్తి చేసుకుని తపస్సు యందు కాలాన్ని గడుపుతూ తపోనిష్ఠుడై ఇతరులని అనుగ్రహించగలిగేటటువంటి శక్తికి పొంది ఆ శక్తితో నలుగురికి మంచి చేస్తూ ఉంటే అటువంటి వాడు తన కోరిక తీర్చలేదు అని చెప్పి ఇంద్రుడితో సమానమైన పుత్రుణ్ణి తనకి అనుగ్రహించలేదని ఇలాంటి వాళ్ళందరినీ చంపేస్తాను అని చెప్పి మొదలుపెట్టాడు. అందరినీ చంపుతూ తింటూ ఉన్నాడు. మరీ రాక్షస కృత్యం అది. ఇలా కొన్నేళ్లు గడిచింది. చివరికి ఏమైంది అంటే సమూలస్తు వినశ్యతి అన్నమాట వాస్తవమైంది. అగస్త్య మహర్షి కోపంతో లోక కంటకుడు వీడు, ఇటువంటి వాడిని బ్రతకనివ్వకూడదు అని చెప్పి ముందుగా కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక దుష్కృతే సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని ధర్మశాస్త్రం చెప్పినట్లుగా కర్త చేసేటువంటి వాడు, కారయిత చేయించేటువంటి వాడు, ప్రేరక ప్రోత్సహించేటువంటి వాడు, అనుమోదక అద్భుతంగా ఉంది అని చెప్పి అనుమోదించేటువంటి వాడు, నలుగురు కూడా సుకృతే మంచి పనిలో, దుష్కృతే చెడ్డ పనిలో సమభాగిన సమానమైనటువంటి భాగస్వామ్యం కలిగినటువంటి వారు అవుతారు అని చెప్పినందున ఒక మంచి కార్యంలో ఈ నలుగురు ఉంటే 4 పాళ్ళుగా నలుగురు ఆ పుణ్యఫలాన్ని పొందుతున్నారు. చెడ్డ పనిలో ఈ నలుగురు ఉంటే వాళ్ళు ఈ భాగాన్ని ఒక్కొక్క భాగాన్ని పొందుతూ ఆ చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తారు భవిష్యత్తులో. ప్రకృతంలో ఈ వాతాపి అన్నగారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైతే ఉందో దానికి సహకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతను కూడా పాపభాక్కే. అందువల్లే ముందుగా వాడు తెచ్చాడు. ఆ పైన ఇల్వలుడు అసలైనటువంటి వాడు సూత్రధారి. అతను ఈనాడు అగస్త్యుల వారి ఆగ్రహానికి భస్మమైపోయాడు. సమూలస్తు వినశ్యతి.
అయిపోయింది. ఇక ఇల్వల చరిత్ర అనేటటువంటిది ముగిసిపోయింది. ఇక ఆనాటి నుంచి అది విన్నటువంటి వారందరూ కూడా అగస్త్య మహర్షిని మహానుభావుడు అని చెప్పి కీర్తించడం ఆరంభించారు. అందుకనే భోజనానంతరం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం ఈ శ్లోకాన్ని. అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలం ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం అని ఈ శ్లోకాన్ని చదువుకోవాలి అని. భోజన అనంతరం చక్కగా ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఒకసారి కడుపుని అభిమంత్రించుకుంటే ఇట్లా ముట్టుకుని ఈ శ్లోకాన్ని పఠించినందువలన ఆహార పరిణామార్థం తిన్నటువంటి అన్నం అరగడానికి ఎటువంటి సమస్య లేకుండా ఉండడానికి ఇది చేసినట్లయితే వారి వారి అనుగ్రహంతో అగస్త్యుడు మొదలైనటువంటి వారి యొక్క అనుగ్రహంతో ఆహారం అనేటువంటిది జీర్ణమవుతుంది అని కూడా పెద్దలు చెప్తూ వచ్చారు. అగస్త్య మహర్షి ఇగో ఇలా వాతాపిని జీర్ణం చేసుకున్నాడు కాబట్టి అలాంటి వాడు అనుగ్రహిస్తే మనకి అన్నీ కూడా సులువుగా జీర్ణమవుతాయి, మనం తినేటటువంటి సాత్విక ఆహారాలు అన్న ఉద్దేశ్యంతో సంప్రదాయంలో పెద్దలు ఈ శ్లోకాన్ని పఠించండి అయ్యా అని చెప్పారు. ఇలా అగస్త్యుల వారు వారిని చంపారు అనేటటువంటి విషయాన్ని, ఇద్దరిని కూడా ఎందుకు శిక్షించాడు, ఎందుకు శిక్షించవలసి వచ్చింది అని ధర్మరాజు అడిగిన మీదట లోమశుల వారు సమాధానాన్ని చెప్తూ, ఇక అగస్త్యుల వారు అసలు ఎందుకు చంపవలసి వచ్చింది, పితృదేవతలు బాధపడుతూ ఉంటే సంతానం ఖండం కోసం అని చెప్పి లోపాముద్ర దేవిని సృజించి ఆ పైన ఆమెను పరిగ్రహించి ఆమెతో సంతానం కందాం అని అనుకుంటున్నప్పుడు మా తండ్రి గారింట్లో ఏ విధమైనటువంటి సౌభాగ్యము సౌకర్యము ఉన్నదో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉంటే నేను సంతోషపడతాను అంటే ఆవిడ సరే డబ్బు తీసుకొస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళి ఒక్కొక్కరిని అడుగుతూ చివరికి ఇల్వలుడి దగ్గరికి రావడం, ఇల్వలుడు ఈ వేషం ఆయన దగ్గర వేయడం, వీళ్ళని చంపడం, ఇదంతా జరిగింది. సరే ఇక్కడికి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. కానీ అగస్త్యుల వారు సంతానం ఎలా కన్నారు, ఆ పైన ఎవరు పుట్టారు అనేటువంటి విషయం కూడా చెప్పాలి. కాబట్టి లోమశ మహర్షి ఇంకా కథని చెప్తూ ఉన్నారు. లోపాముద్రాదేవి అంటూ ఉన్నదట, చెప్పుకున్నాం మొన్న. ఇలా కావలసినటువంటి ధనాన్నంతటినీ కూడా తీసుకుని వెళ్ళారు. ఆ పైన కృతవాంశముని సర్వం లోపాముద్రా చికీర్షితం, లోపాముద్రాదేవి ఏ కోరికలైతే కోరిందో ఆ కోరికలన్నింటినీ కూడా ఆయన తీర్చాడు అని చెప్పి కూడా చెప్పుకున్నాం. ఇక లోపాముద్రాదేవి ఇదంతా కూడా చూచిన తర్వాత సంతోషపడుతూ అప్పుడు అగస్త్యుల వారితో అంటూ ఉన్నదట, కృతవానసి తత్సర్వం, మహానుభావ మీరు నేను ఏదైతే అడిగానో నా కోరిక ఏదైతే ఉందో ఆ కోరికల్ని అన్నిటినీ కూడా ఒకదాన్నే కాదు నేను అన్ని విధాలుగాను అడిగాను, అన్నిటినీ మీరు తీర్చారు. ఇక ఎక్కడా ధర్మలోపం జరగలేదు, ఎక్కడా తపో నష్టం కలగలేదు, అంతా బాగా జరిగింది. ఇక మీరు శక్తివంతుడైనటువంటి పుత్రుణ్ణి నా నుంచి కనండి అని చెప్పి ఆవిడ ఆయన్ని ప్రార్థించింది. అప్పుడు అగస్త్య మహర్షి అంటూ ఉన్నారట, అగస్త్య ఉవాచ తుష్టోహమస్మి కళ్యాణి తవ వృత్తేన శోభనే విచారణామపత్యేతు తవ వక్ష్యామి తాం శృణు సహస్రం తేస్తు పుత్రాణాం శతం వా దశ సంమితం దశ వా శతతుల్యా స్యుః ఏకో వాపి సహస్రజిత్. అగస్త్య మహర్షి అంటూ ఉన్నారట, తుష్టోహమస్మి కళ్యాణి, లోపాముద్ర నేను చాలా సంతోషపడ్డాను, నువ్వు సదాచారంతో అలాగే సద్వ్యవహారంతో సచ్చీలతతోటి వ్యవహరిస్తూ ఉన్నావు, నీ ప్రవర్తనకి నాకు చాలా సంతోషం కలిగింది. అయితే విచారణాం అపత్యేతు తవ వక్ష్యామి తాం శృణు, నేను సంతానం విషయంలో పుత్రుడి గురించి నీతో ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను, సావధానంగా విను అని
సహస్రంతేస్తు పుత్రాణం, నీకు 1000 మంది లేక 100 మంది పుత్రులు పుట్టినట్లయితే వాళ్ళు కావాలంటావా? తప్పకుండా అలాగే అనుగ్రహిస్తా. అయితే వాళ్ళు సమర్థులైనటువంటి 10 మంది పుత్రులతో సమానమైనటువంటి వారు అవుతారు. పుట్టడానికి 1000 మంది పుడతారు, లేక 100 మంది కానీ సామర్థ్యం చూస్తే 10 మంది పిల్లలు సమర్థులుగా పుట్టినప్పుడు ఆ సమర్థులకి ఎంత బలమైతే ఉంటుందో, ఏ తేజస్సు అయితే ఉంటుందో, ఏ శక్తియుక్తులైతే ఉంటాయో ఈ 1000 మందికి కూడా అంతే ఉంటాయి, అంతకన్నా పెరగవు. కాబట్టి అటువంటి 1000 మంది కానీ లేక 100 మంది కానీ కావాలా, లేక 10 మంది కావాలా? ఇక దశవాశతతుల్యా స్యుః ఏకో వాపి సహస్రజిత్. దశవాశతతుల్యా లేక 10 మంది పుత్రుల్ని కంటానంటావా? సరే, అలా అయినా ఆలోచించుకో. ఈ 10 మంది పుడితే 100 మందితో సమానమవుతారు. 1000 మంది కానీ 100 మంది కానీ కావాలని నువ్వు కోరుకునేటట్లయితే వారికి 10 మందిలో ఉండేటటువంటి శక్తే ఉంటుంది. 10 మంది కావాలని నువ్వు కోరుకున్నట్లయితే 100 మందిలో ఉన్నటువంటి శక్తి ఈ 10 మందిలో ఉండేట్టుగా అనుగ్రహిస్తా, అంత సామర్థ్యంతో వాళ్ళు పుడతారు. ఇలా కావాలా? లేదు అంటే ఏకోవాపి సహస్రజిత్. 3 ఆప్షన్స్ ఇచ్చాడు ఆవిడికి. మూడవది ఏమిటి అంటే ఏకోవాపి, ఒక్కడే పుడతాడు. అయితే సహస్రజిత్, 1000 మందిని గెలవగలిగేటటువంటి సమర్థత కలిగి ఉంటాడు ఇతడు. ఇలా ఈ ముగ్గురులో నీకు ఎవరు కావాలో కోరుకో, అటువంటి వారిని నేను నీకు అనుగ్రహిస్తాను. 1000 మంది అంటే 1000 మందిని అనుగ్రహిస్తా, 100 మంది అయితే 100 మందిని అనుగ్రహిస్తా. లేదు 10 మందే కావాలి అంటావా, 10 మందినే ఇస్తా. ఒక్కడు చాలంటావా, ఒక్కడినే ఇస్తా అన్నారు ఆయన. లోపాముద్రాదేవి అద్భుతమైనటువంటి మాటని చెప్పింది. లోపాముద్రోవాచ సహస్ర సంమితః పుత్రః ఏకోప్యస్తు తపోధన ఏకో హి బహుభిః శ్రేయాన్ విద్వాన్ సాధురసాధుభిః. ఆవిడంటోంది, మహానుభావ, 1000 మందితో సమానమైనటువంటి ఒక్క కుమారుడు నాకు కలిగితే చాలు, అతన్నే నాకు అనుగ్రహించండి. ఎందుకంటారా? ఏకోపి బహుభిశ్రేయాన్, ఒక్కడైనా సరే 1000 మంది కంటే ఆ ఒక్కడే చాలా నయం, శ్రేష్టం కూడా. ఎందుకు అంటే బహుభి అసాధుభి సాధు. అంటే 1000 మంది పుత్రులు పుడతారు, వారు ఏమాత్రము శక్తి సామర్థ్యములు లేనటువంటి వారు అవుతారు. ఆ శక్తి సామర్థ్యములు లేకపోతే రేపు వారు చెడ్డవారుగా మారతారు. అలా చెడ్డవారిగా మారి 1000 మంది పుత్రులు ఉన్నారని చెప్పి అనిపించుకున్నా నాకు ఉపయోగం ఏముంది? అదే ఏకహ సాధు, వారికి ఒక్కడేనమ్మా పిల్లవాడు, కానీ చాలా గొప్పవాడు, సామాన్యుడు కాదు అనేటటువంటి మాట వస్తే అది కదా ఆనందం కలిగేది. కావున 1000 మంది కావాలని నాకు కోరిక లేదు, 100 మంది కూడా అవసరం లేదు, 10 మంది కూడా నాకు వద్దు, ఒక్కడు చాలు. సహస్రజిత్, 1000 మందిని గెలవగలిగేటటువంటి వాడు, అంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఒక్క పుత్రుడు ఉంటే నాకు అదే చాలా సంతోషము అని చెప్పి ఆవిడ అగస్త్య మహర్షితో పలికింది. ఇక్కడ ఏకోహి బహుభిశ్రేయాన్ విద్వాన్ సాధు అసాధుభి అనేటటువంటి మాట, ఇది ఒక సూక్తి. ఎన్నో గ్రంథముల్లో ఈ విషయం వచ్చినప్పుడు, ఇలాంటి విషయం వచ్చినప్పుడు అక్కడ ఈ సూక్తినే వాడుతూ ఉంటారు. 1000 మంది కంటే ఒక్కడు యోగ్యుడైనటువంటి వాడు ఉంటే చాలు కదా. ఎందుకు అనంటే, ఇగో మహాభారతంలో లోపాముద్రాదేవి చెప్పింది, 100 మంది అయోగ్యుల కంటే ఒక్కడు యోగ్యుడు చాలా గొప్పవాడవుతాడు అని చెప్పి అలా అటువంటి సూక్తితో కలిసినటువంటి మాటని ఆవిడ మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో లోమశ మహర్షి చెప్తూ ఉన్నారు. లోమశ ఉవాచ
సతథేతి ప్రతిజ్ఞాయ తయా సమభవన్ముని సమయే సమశీలిన్యా శ్రద్ధావాన్ శ్రద్ధధానయా తత ఆదాయ గర్భం తం అగమద్వనమేవ సహ తస్మిన్ వనగతే గర్భః వవృధే సప్తశారదాన్ సప్తమేప్తే గతే చాపి ప్రాచ్యవత్ సమహాకవిః జ్వలన్నివ ప్రభావేణ దృఢస్యుర్నామ భారత సాంగోపనిషదాన్ వేదాన్ జపన్నివ మహాతపాః తస్య పుత్రో భవదృషేః సతేజస్వీ మహాద్విజః. ఇక అగస్త్యుల వారు ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించి అలాగే అని చెప్పి ఆశీర్వదించారు, అనుగ్రహించారు. సరైన సమయంలో లోపాముద్రాదేవితో కలిశారు. ఆ తరువాత గర్భాధాన అనంతరం అగస్త్య మహర్షి మళ్ళీ వనానికి వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడం కోసం. ఆయన తపస్సులో మునిగి ఉన్నారు. ఆయన అడవికి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంకా బాగా తపస్సుని ఆచరిద్దాము అని చెప్పి ఆయన వనంలోకి ప్రవేశించి తపోనిష్ఠుడై తపస్సుని ఆచరిస్తూ ఉంటే 7 సంవత్సరముల పాటు లోపాముద్రాదేవి ఈ గర్భాన్ని ధరించిందటండి. 7 సంవత్సరములు అయ్యిందిట. పెరుగుతూ ఉన్నది ఆ గర్భం. సప్తమేప్తే గతే చాపి 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు మహాతేజస్సుతో మహాప్రభావంతో గర్భస్థ శిశువు బయటపడ్డాడట, బయటకు వచ్చాడు. ఆ మహానుభావుడి పేరేమిటి అంటే దృఢస్యుర్నామ భారత అన్నారు. దృఢస్యువు అనేటువంటి పేరుతో ఆ మహానుభావుడు చక్కగా జన్మించాడు. సాంగోపనిషదాన్ వేదాన్, ఆయన పుట్టినటువంటి వాడు తేజస్సుతో పుట్టి ఉన్నాడని చెప్పుకున్నాం. ఆయన పుట్టినప్పటి నుంచి వేదాల్ని, వేదాంగాల్ని, ఉపనిషత్తుల్ని అన్నిటినీ కూడా అధ్యయనం చేశారట. అలాగే చుట్టుపక్కల ఎవరెవరైతే ఉన్నారో మహర్షులు, మునులు, తపస్సులు, మహానుభావులు, యోగులు ఇత్యాదులు వీళ్ళందరూ కూడా ఈ దృఢస్యును చూసేటప్పటికీ చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారట. నియమనిష్టలతోటి ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచే వేదాంగాల్ని, ఉపనిషత్తులని, వేదాలని అన్నిటినీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క తేజస్సు చూసేటప్పటికీ ఆ ప్రభావాన్ని చూచి అందరూ కూడా ఆయన్ని గౌరవించడం మొదలుపెట్టారట. చాలా మహానుభావుడయ్యా ఇతను, చాలా గొప్పవాడు అని. ఏమిటి గౌరవం అంటే మహానుభావులైన పెద్దవాళ్ళు కూడా ఆయన్ని గౌరవించారట. కేవలం విద్య ద్వారానే మనకి గౌరవం అనేటువంటి దక్కుతుంది. చిన్నవాడు, అప్పుడే పుట్టినటువంటి వాడు, వీళ్ళందరూ ఆయన్ని గౌరవించడం ఏమిటండి అనంటే అతనిలో ఉన్నటువంటి విద్యని చూచి మహాత్ములందరూ కూడా ఏదో ఒక తపస్సు చేస్తే, ఏదో ఒక పుణ్య విశేషం ఉంటే, ఏ దేవతానుగ్రహమో పరిపూర్ణంగా ఉంటేనే కదా ఈ విద్య అనేటువంటిది అబ్బేది, అంత తొందరగా రాదు కదా. అలా అబ్బి ఇతను చాలా గొప్పవాడయ్యాడు అనంటే అతనికి ఏదో దేవతానుగ్రహం ఉన్నది, మనకి లేదు, అతనికి ఉన్నది. ఆ దేవత చేత లేక ఆ పుణ్య విశేషం చేత ఈనాడు ఇతను ఇంత సమర్థుడయ్యాడు. కాబట్టి ఆ దేవతానుగ్రహ ప్రాప్తి ఇతని మీద కలిగింది అనంటే దేవతలు ఇతన్ని అనుగ్రహించడానికి సిద్ధపడ్డారు అనంటే ఇతను పుణ్యాత్ముడు కాబట్టి ఇతన్ని మనం గౌరవించాలి అని అందరూ గౌరవించడం మొదలుపెట్టారట మహాత్ముడైనటువంటి దృఢస్యుణ్ణి. ఇక ఆయన ఏం చేస్తున్నారు అనంటే ఇలా వేదాలని అధ్యయనం చేస్తూ చక్కగా అన్ని శాస్త్రముల్ని కూడా చదువుతూ సబాల ఏవ తేజస్వి పితుస్తస్య నివేశనే యుద్మానాం భారమాజక్రే యుద్మవాహస్తతోభవత్ తథాయుక్తం తు తం దృష్ట్వా ముముదే సమునిస్తదా ఏవం సజనయామాస భారతాపత్యముత్తమం. ఇక ఈ దృఢస్యువు మహానుభావుడు ఇంట్లోనే ఉంటూ అమ్మగారి దగ్గరే ఉంటూ రోజూ కూడా చిన్నప్పటి నుంచి రోజు అరణ్యానికి వెళ్ళడం, సమిధల్ని తీసుకుని రావడం ఇంటికి. ఆ సమిధలతోటి
కొంతేమో అగ్నికార్యం ఇత్యాదులు చేస్తారు. అలాగే యజ్ఞయాగాలకు కూడా ఆ సమిధల్ని వాడతారు. మోదుగా, అలాగే రావి ఇత్యాది పుల్లలు ఏవైతే ఉంటాయో వాటిని సమిధ అని చెప్పి అంటూ ఉంటాం. అటువంటి సమిధల్ని ఈయన తీసుకొస్తూ ఉన్నారు. రోజు కూడా ఏం చేస్తూ ఉన్నారట అంటే, ఆ సమిధలన్నింటినీ కూడా తీసుకుని పెద్ద పెద్ద మోపులు కట్టుకుని అవి పెట్టుకుని శరీరం మీద, ఈ భుజం మీద ఇట్లా పెట్టుకుని ఆయన తీసుకొస్తూ ఉండేవారట. అందరూ చూచేవారట, పెద్దవాళ్ళందరూ మహానుభావులు. చూచేటప్పటికీ పిల్లవాడు చిన్నవాడు కానీ ఇంతింత మోపులు కట్టుకుని వాటన్నింటినీ కూడా పెట్టుకున్న మోసుకుంటూ వస్తూ ఉంటే చూచి ముచ్చటబడి నిత్యము చిన్నప్పటి నుంచి ఇతను ఇదే పని చేస్తున్నాడు అని చెప్పి అతని పనికి తగినట్టుగా ఇంకొక పేరుతో కూడా ఆయన్ని పిలవడం మొదలుపెట్టారట. ఆ పేరే ఇద్ధమవాహుడు. ఇద్ధమ అంటే కొన్ని సమిధలు కలిపితే ఇద్మం అవుతుంది. ఇద్మ పంచదశ ఆఘారౌ ద్వౌ త్రయః పరిధయ స్మృతా అంటూ ధర్మశాస్త్రంలో చెప్తూ ఉంటాం. ఇద్మం అంటే కొన్ని సమిధల సమూహం. ఆ సమిధలన్నింటినీ కూడా తీసుకొస్తున్నాడు కాబట్టి అవన్నింటినీ కూడా కలిపి ఇద్మం అని చెప్పి వ్యవహరిస్తాం. ఆ ఇద్మములని వహించేటువంటి వాడు, మోసేటువంటి వాడు కాబట్టి ఇద్ధమవాహుడు అని చెప్పి ఆయనకి నామకరణం చేసి అలా పిలవడం మొదలుపెట్టారట అందరూ కూడా. ఇక అలా సమిధల్ని తీసుకురావడంలో, నిత్యము స్వాధ్యాయంలో లగ్నుడై ఆ రెండు విషయాల మీదే మనస్సును కేంద్రీకరించి శ్రద్ధగా చాలా విశేషంగా పెరుగుతూ ఉన్నటువంటి పిల్లవాడిని చూచేటప్పటికీ అగస్త్య మహర్షి ఎంతో సంతోషించారట. ఇదే గుణాలతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు పుట్టడం అంటే ఆయన సంతసించారట. ఈ రకంగా అగస్త్య మహర్షి లోపాముద్రాదేవి యందు ఇద్మవాహుడు అనేటువంటి పేరుతో, అలాగే దృఢస్యుడు అనేటువంటి పేరుతో వ్యవహరించబడేటటువంటి ఒక మహాత్ముణ్ణి కని పితృదేవతల యొక్క శాపాన్ని, వాళ్ళ యొక్క బాధని తీర్చాడు అంటూ అగస్త్య మహర్షి చెప్తూ అంటున్నారు. లేభిరే పితరశ్చాస్య లోకాన్ రాజన్ యథేప్సితాన్ తత ఊర్ధ్వమయం ఖ్యాతస్త్వగస్త్యస్యాశ్రమో భువి ప్రాహ్లాదిరేవం వాతాపి అగస్త్యేనోపశామితః తస్యాయమాశ్రమో రాజన్ రమణీయైర్గుణైర్యుతః ఏషా భాగీరథీ పుణ్యా దేవగంధర్వసేవిత వాతేరితా పతాకేవ విరాజతి నభస్థలే ప్రతార్యమాణా కూటేషు యథా నిమ్నేషు నిత్యశః శిలాతలేషు సంత్రస్త పన్నగేంద్రవధూరివ. ధర్మరాజా, ఇలా అగస్త్య మహర్షి సంతానాన్ని కనడం వల్ల ఆ సంతానం కలిగినటువంటి కారణంగా పుత్రేణ లభతే స్వర్గం పౌత్రేణ అనంత్యమశ్నుతే అథ పుత్రస్య పౌత్రేణ ప్రధనస్యాప్నోతి విష్టమం అని చెప్పి ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా ఇక తమకి పౌత్రుడు కలిగాడు అంటే సంతానం అనేటటువంటిది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నది అని చెప్పి తెలుసుకున్నటువంటి పితృదేవతలు చాలా సంతసించి తమ ఇష్టమైనటువంటి లోకాలకి వాళ్ళందరూ కూడా వెళ్ళి చేరుకున్నారయ్యా. ఇక ఆ పైన అగస్త్య మహర్షి కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే, మొన్న చెప్పుకున్నాం, సంతానం వలనే పితృరుణం తీరుతున్నది. ప్రజయా పితృభ్య పితృరుణం ఎలా తీర్చుకోవాలి అనంటే సంతానాన్ని కరణం వలనే తీర్చుకోవాలి. కావున అటువంటి సంతానాన్ని కరణం వల్ల అగస్త్య మహర్షి కూడా పితృరుణాన్ని నుంచి విముక్తులయ్యారు. ఇలా అంతటి మహానుభావుడైనటువంటి అగస్త్యుల వారు ఉన్నటువంటి ఆశ్రమం కాబట్టి తత ఊర్ధ్వమయం ఖ్యాతస్త్వగస్త్యస్య ఆశ్రమో భువి. ఈగో ఈ ప్రాంతం అగస్త్యాశ్రమం అనేటటువంటి పేరుతో భూలోకంలో ఖ్యాతికెక్కిందయ్యా. అలాగే వాతాపిని ఈ విధంగా అగస్త్య మహర్షి తన తపోబలంతో సంహరించారు. చాలా అందమైనటువంటి గుణాలతో ప్రకాశించేటటువంటి ఈ ఆశ్రమం, దీనికి ఆనుకునే దేవతలతో పూజించబడేటటువంటి భాగీరథి అనగా గంగానది కూడా ఇక్కడ
విశేషంగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ గంగానది ఆకాశంలో గాలి బాగా వస్తూ ఉన్నప్పుడు దానితోటి చాలా వేగంగా వెళ్తూ అటు ఇటు ఊగుతూ, బాగా గాలి వచ్చినప్పుడు ఎలా అయితే ఒక జెండా అటు ఇటు చాలా వేగంగా ఊగుతూ ఉంటుందో ఆ విధంగా భూలోకానికి ఇది జెండా అన్నట్లుగా ఎంతో చక్కగా ఇట్లా ఆ గాలితోటి ఈ నది అటు ఇటు పైన తెరలు తెరలుగా వస్తూ ఉంటే అందంగా ప్రకాశిస్తూ ప్రవహిస్తూ ఉన్నదయ్యా. ఈ నది గంగానది క్రమక్రమంగా పర్వతాల శిఖరాల మించి భూమి మీదకి జారుతూ తీవ్ర వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. చాలా గొప్పది కదా గంగానది. ఇక్కడే అది ఇలా ప్రవహిస్తూ వెళ్తూ ఉన్నది చూడు. ఇక పాము ఎలా అయితే ఏదైనా చిన్న శబ్దమైతే భయపడిపోయి పక్కనే ఉన్నటువంటి కలుగులోకి చాలా వేగంగా దూరిపోతుందో అదేవిధంగా బండరాళ్ల మధ్యలోకి ఈ గంగానది చాలా వేగంగా ప్రవహిస్తూ ఒక్క క్షణం వాటి మధ్యలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడో పైకి తేలి అట్లా ప్రవహిస్తూ మనోహరమైనటువంటి దృశ్యాన్ని మనకి చూపిస్తూ ఉన్నదయ్యా. ఎంతో గొప్పది అని. దక్షిణాం వై దిశం సర్వాం ప్రావయంతీ చ మాతృవత్ పూర్వం శంభోర్జటాభ్రష్ట సముద్రమహిషీ ప్రియా అస్యాన్ నద్యాం సుపుణ్యాయాం యథేష్టమవగాహ్యతాం యుధిష్ఠిర నిబోధేదం త్రిషు లోకేషు విశ్రుతం భృగోస్తీర్థం మహారాజ మహర్షి గణసేవితం. ధర్మరాజా, ముందుగా ఈ గంగానది పరమశివుడి యొక్క జటాజూటంలోంచి దిగి సముద్రుడికి ప్రియురాలై ఆ పైన రాణిగా దక్షిణ దిక్కున చక్కగా ప్రవహిస్తూ తన యొక్క జలాలతోటి భూభాగాన్ని మొత్తాన్ని కూడా దక్షిణం వైపుగా ఉన్నటువంటి దాన్ని తడిపేస్తూ ఉన్నదయ్యా. తన సంతానానికి తల్లి ఎంత జాగ్రత్తగా, ఎంత మురిపంగా, ఎంత ఆలోచనతో మనోహరంగా చాలా శుచిగా స్నానం చేయిస్తుందో అదేవిధంగా ఈ గంగామాత కూడా భూలోకాన ఉన్నటువంటి అందరినీ కూడా తడుపుతూ ఉన్నదయ్యా. అందరినీ కూడా పవిత్రుల్ని చేస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు కూడా ఇగో ఈ భాగీరథిలో చక్కగా స్నానం చెయ్యి నీ తమ్ముళ్లతో కలిసి అని చెప్పి ఇంకొక మాట విను శ్రద్ధగా నేను చెప్తున్నటువంటిది. ఇగో ఇది మహర్షులందరూ కూడా ఆరాధించేటటువంటి భృగుతీర్థం ఆ పక్కనే ఉన్నది చూడు. ఆ భృగుతీర్థం ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధమైనటువంటిదయ్యా. ఎలా ప్రసిద్ధమైంది అని అంటావా? చూడు. యత్రోపస్పృష్టవాన్ రామో హృదం తేజస్తదాప్తవాన్ అత్రత్వం భ్రాతృభిః సార్ధం కృష్ణయా చైవ పాండవ దుర్యోధన హృదం తేజ పునరాదాతుమర్హసి కృతవైరేణ రామేణ యథాచోపహృతం పునః. పరశురాముడు ఒకనాడు శ్రీరామచంద్రమూర్తితోటి కయ్యం పెట్టుకుని తన తేజస్సునంతా పోగొట్టుకున్నాడయ్యా. అలా పోయినటువంటి తేజస్సుని మళ్ళీ ఇగో ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేయడం వల్లనే పొందాడు. కాబట్టి నువ్వు కూడా ఇక్కడ నీ తమ్ముళ్లతో కలిసి భార్యతోటి స్నానాన్ని ఆచరించు సభక్తికంగా. ఇప్పుడు పరశురాముడు నువ్వు ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. పరశురాముడేమో తేజస్సును పోగొట్టుకున్నాడు, నీవేమో సంపదని పోగొట్టుకున్నావు. నీ సంపద దుర్యోధనుడికి చిక్కింది. నువ్వు పోగొట్టుకున్నటువంటి సంపదను మళ్ళీ తిరిగి నువ్వు ఇగో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల చక్కగా పొందుతావయ్యా. రాముడు వైరంతో ఎలా అయితే పోగొట్టుకున్నటువంటి తేజస్సుని పరశురాముడు మళ్ళీ ఇగో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల పొందాడో తద్వత్ నువ్వు కూడా పొందుతావు. కావున చక్కగా స్నానం చెయ్యి అని చెప్పి లోమశ మహర్షి అగస్త్య వృత్తాంతాన్ని సంక్షిప్తంగా చెప్పి ధర్మరాజుకి ఇక్కడ స్నానం చెయ్యి అని చెప్పి భృగుతీర్థంలో స్నానం చేయడానికి ఆదేశం ఇచ్చాడు. ఇక ఆ పైన ధర్మరాజు శ్రద్ధగా స్నానం చేయబోతూ ఉన్నాడు. ఆ స్నానం చేసిన తర్వాత
మళ్ళీ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఎందుకు పరశురాముడు తేజస్సుని పోగొట్టుకున్నాడు, ఆ సందర్భం ఏమిటి నాకు తెలియజేయండి అని. ఆ పైన శ్రీరామచంద్రమూర్తి యొక్క వృత్తాంతం, ఎలా తేజస్సుని పరశురాముడు పోగొట్టుకున్నాడో, అంటే ఒక్కసారి అభిమానం పోయింది అని అంటూ ఉంటారే, ఆ విధంగా పరశురాముడు ఏ సందర్భంలో తేజస్సుని పోగొట్టుకుని ఇబ్బంది పడ్డాడో, మళ్ళీ తేజస్సును ఎట్లా తెచ్చుకున్నాడో అదంతటినీ కూడా లోమశ మహర్షి ధర్మరాజుకు వినిపించబోతూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో మనం కొన్ని విశేషాలని తెలుపుకుందాం. ఈనాటి శ్లోకములను చక్కగా పారాయణ చేస్తూ, ఎంతమంది ఉన్నా ఒక్కడు సద్గుణ సంపత్తితోటి వెలసిల్లేటటువంటి వాడు ఉంటే అతనే గొప్పవాడు. నిర్గుణులు 100 మంది ఉన్నా గుణంతో కలిసినటువంటి వాడు ఒక్కడు చాలు అనేటటువంటి సూక్తిని ఈనాడు మనం విన్నాం. కావున మన ఆత్మీయ వర్గంలో లేక స్నేహవర్గంలో ఇంకొక దగ్గర ఎక్కడైనా సరే ఏదో 1000 మందిని పెట్టుకుని వాళ్ళందరితోటి నిత్యము మనం వ్యవహారం చేస్తూ సమయాన్ని, డబ్బుని, శక్తిని వీటిని కోల్పోవడం కంటే యోగ్యులైనటువంటి కొంతమందిని వారిని పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి ఆ పైన యోగ్యులైనటువంటి వారిని స్వీకరించి వారితోటి మనం బాంధవ్యాల్ని, ఆత్మీయతల్ని, స్నేహాల్ని, ప్రేమల్ని పంచుకున్నట్లయితే తద్వారా మనకి క్షేమం జరుగుతుంది అనేటటువంటి విషయం ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకుంటూ, ఆ విధంగా సద్గుణ సంపత్తి కలిగినటువంటి వారితో మనకి సంబంధం ఉండేట్టుగా అనుగ్రహించమని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి శ్లోకపారాయణం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహపాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఈనాటి అరణ్యపర్వ ప్రవచనంలో భాగంగా ఆచార్యుల వారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఇక ఈనాటి శ్లోక పారాయణంలో భాగంగా 99వ అధ్యాయం 20వ శ్లోకం నుంచి కలిసి పారాయణం చేసుకుందాం. లోపాముద్ర ఉవాచ కృతవానసి తత్సర్వం భగవన్ మమ కాంక్షితం ఉత్పాదయ సకృన్మహ్యం అపత్యం వీర్యవత్తరం అగస్త్య ఉవాచ తుష్టోహం అస్మి కళ్యాణి తవ వృత్తేన శోభనే విచారణాం అపత్యేతు తవ వక్ష్యామి తాం శృణు సహస్రంతే అస్తు పుత్రాణాం శతం వా దశ సంమితం దశ వా శతతుల్యాస్యుః ఏకో వాపి సహస్రజిత్ లోపాముద్ర ఉవాచ సహస్ర సంమితః పుత్రః ఏకోప్యస్తు తపోధన ఏకో హి బహుభిః శ్రేయాన్ విద్వాన్ సాధురసాధుభిః లోమశ ఉవాచ సతథేతి ప్రతిజ్ఞాయ తయా సమభవన్ మునిః సమయే సమశీలిన్యా శ్రద్ధావాన్ శ్రద్ధధానయా తత ఆధాయ గర్భం తం అగమత్ వనమేవ సహ
తస్మిన్ తస్మిన్ వనగతే గర్భః వనగతే గర్భః వవృధే వవృధే సప్తశారదాన్ సప్తశారదాన్ సప్తమేబ్దే సప్తమేద్దే గతే చాపి గతే చాపి ప్రాచ్యవత్ ప్రాచ్యవత్ సమహాకవిః సమహాకవిః జ్వలన్నివ జ్వలన్నివ ప్రభావేణ ప్రభావేణ దృఢస్యుః దృఢస్యుః నామ భారత నామ భారత సాంగోపనిషదాన్ సాంగోపనిషదాన్ వేదాన్ వేదాన్ జపన్నివ జపన్నివ మహాతపాః మహాతపాః తస్య పుత్రః తస్య పుత్రః అభవదృషేః అభవదృషేః సతేజస్వీ సతేజస్వీ మహాద్విజః మహాద్విజః సబాలః సబాలః ఏవ తేజస్వీ ఏవ తేజస్వీ పితుస్తస్య పితుస్తస్య నివేశనే నివేశనే విద్వానాం విద్వానాం భారమాజహ్రే భారమాజహ్రే ఇద్మవాహః ఇద్మవాహః తతో భవత్ తతో భవతు తథా యుక్తం తు తథా యుక్తం తు తం దృష్ట్వాం తం దృష్ట్వా ముముదే ముముదే సమునిస్తదా సమునిస్తదా ఏవం ఏవం సజనయామాస సజనయామాస భారతాపత్యం భారతాపత్యం ఉత్తమం ఉత్తమం లేభిరే లేభిరే పితరశ్చాస్య పితరశ్చాస్య లోకాన్ లోకాన్ రాజన్ రాజన్ యథేప్సితాన్ యథేప్సితాన్ తతః తతః ఊర్ధ్వమయం ఖ్యాతః ఊర్ధ్వమయం ఖ్యాతః అగస్త్యస్యాశ్రమః అగస్త్యస్యాశ్రమః భువి భువి ప్రాహ్లాదిరేవం ప్రాహ్లాదిరేవం వాతాపిః వాతాపిః అగస్త్యేన అగస్త్యేన ఉపశామితః ఉపశామితః తస్యాయం తస్యాయం ఆశ్రమో రాజన్ ఆశ్రమో రాజన్ రమణీయైః రమణీయైః గుణైర్యుతః గుణైర్యుతః ఏషా ఏషా భాగీరథీ పుణ్య భాగీరథీ పుణ్య దేవగంధర్వసేవిత దేవగంధర్వసేవిత వాతేరిత వాతేరిత పతాకేవ పతాకేవ విరాజతి విరాజతి నభస్థలే నభస్థలే ప్రతార్యమాణ ప్రతార్యమాణ కూటేషు కూటేషు యథా నిమ్నేషు యథా నిమ్నేషు నిత్యశః నిత్యసః శిలాతలేషు శిలాతలేషు సంత్రస్త సంత్రస్త పన్నగేంద్రవధూరివ పన్నగేంద్రవధూరివ దక్షిణాం వై దక్షిణాం వై దిశం సర్వాం దిశం సర్వాం ప్లావయంతి చ ప్లావయంతి చ మాతృవత్ మాతృవత్ పూర్వం పూర్వం శంభోర్జటాభ్రష్ట సంభోర్జటాభ్రష్ట సముద్రమహిషి సముద్ర మహిషి ప్రియా ప్రియా అస్యాం అస్యాం నద్యాం నద్యాం సుపుణ్యాయాః పుణ్యాయాః యథేష్టం యథేష్టం అవగాహ్యత అవగాహ్యతాం యుధిష్ఠిర యుధిష్ఠిర నిబోధేదం నిబోధేదం త్రిషు లోకేషు త్రిషు లోకేషు విశ్రుతం విశ్రుతం భృగోస్తీర్థం భృగోస్తీర్థం మహారాజా మహారాజా మహర్షి గణసేవితం మహర్షి గణసేవితం యత్ర యత్ర ఉపస్పృష్టవాన్ రామః ఉపసృష్టవాన్ రామః హృతం తేజః హృతం తేజః తదాప్త
तदाप्तवान् तदाप्तवान् अत्र त्वं अत्र त्वं भ्रातृभिः सार्धं भ्रातृभिः सार्धं कृष्णया कृष्णया चैव पाण्डवा चैव पाण्डवा दुर्योधनहृतं दुर्योधनहृतं तेजः तेजः पुनरादातुं पुनरादातुम् अर्हसि अर्हसि कृतवैरेण कृतवैरेण रामेण रामेण यथा च यथा च उपहृतं पुनः उपहृतं पुनः। ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయుడ్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల జలాక్ష గోవింద అమిత బలద గోవింద పాప వినాశక గోవింద
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాధర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన
వెంకటేశాయ క్షమాప్రార్థనాదులతో శ్రీవారిని కీర్తిద్దాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ మంగళాంతంగా మన యొక్క పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.